వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సహకార సంఘం ఉద్యోగులు ఏఐబిఈ జేఏసీ ఆధ్వర్యంలో చీప్రపల్లి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి మద్దతుగా రాష్ట్ర వైసీపీ పిఏసీ మెంబర్, మాజీ పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, పెద్దపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు వల్లిరెడ్డి శ్రీనివాసనాయుడు, చీప్రపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏఐఈఏ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుపుతున్నట్లు ఉద్యోగులు వివరించారని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కీలక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారని అన్నారు. ముఖ్యంగా 2019-2024 మధ్య ఉద్యోగం పొందిన వారిని రెగ్యులర్ చేయాలని, వారికి గత సంవత్సరాలుగా ఉన్న పెండింగ్ వేతనాల విడుదల, గ్రామ సహకార సంఘం సిబ్బందికి గ్రాట్యుటీ పెంపు, ఆరోగ్య బీమా సౌకర్యాల మెరుగుదల, పదోన్నతులు, ప్రమోషన్స్, అదేవిధంగా డిఎల్ఎస్ఎఫ్ ద్వారా ఉద్యోగ భర్తీలు వంటి అంశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఉద్యోగుల కష్టాలను పరిగణలోకి తీసుకోకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ రాళ్లపల్లి గణేష్, మాజీ సొసైటీ అధ్యక్షులు రేవల్ల సత్యబాబు, గవిడి సురేష్, కర్రోతు ప్రసాద్, గవిడి జీవన్, కల్కి ప్రభాత్ కుమార్, గవిడి రామకృష్ణ, వెంకీ, ఆఘాత గణపతి మరియు సొసైటీ కార్యదర్శులు బెల్లాన గోపాలం, చందికా దినేష్ కుమార్, జగదీష్ పి సంతోష్ కుమార్ తో పాటు సొసైటీల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.